ఏపీఆర్సెట్ 2024-25 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ అప్డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు చాలామంది ఏపీఆర్సెట్ 2026 ఎప్పుడు రావచ్చో దాని గురించి కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నేను కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నాను. అయితే బట్ రెగ్యులర్గా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఆస్పిరెంట్స్కి నా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను. వాట్సాప్ గ్రూప్ దయచేసి మీరు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిహెచ్డికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో చేరండి. రెగ్యులర్గా వేరియస్ యూనివర్సిటీస్ యొక్క పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించిన రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అందులో షేర్ చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఏపీఆర్సెట్ 2024-25 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వాళ్ళ జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చేశారో, కొందరు ఆస్పిరెంట్స్ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఎందుకంటే వాళ్ళు అఫిలియేటెడ్ కాలేజ్ కాకుండా యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అయితే అటువంటి వాళ్ళు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా సాటిస్ఫై కాలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. అయితే వెబ్సైట్ కూడా కంప్లీట్గా అప్డేట్ అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలా రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరైతే మార్చుకుంటున్నారో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ఎ న్యూ యూనివర్సిటీ, వేరే యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే లాస్ట్ ఫేజ్. ఇంకా దీని తర్వాత ఉంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది, లేకుంటే ఉండదు. సో దయచేసి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒక యూనివర్సిటీలో లేదా అఫిలియేటెడ్ కాలేజ్లో సెటిల్ అయిపోయారో మీరు దయచేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జోలికి రావద్దండి. ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో ఈ యూనివర్సిటీ వద్దు, ఈ కాలేజ్ వద్దు, అటువంటి వాళ్ళే ట్రై చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒక కొత్త యూనివర్సిటీ లేదా అఫిలియేటెడ్ కాలేజ్లో అలొకేట్ అయ్యిందా, మీకు ముందు అలొకేట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలొకేట్ కాలేదా ఆ సీట్ అలాగే ఉంటుంది. కావాలంటే ఒకసారి గైడ్లైన్స్ని బాగా చెక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ డేట్స్లో చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో ఆ రోజు నుండి ఆగస్ట్ 18 మధ్యలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆగస్ట్ 16, 17, 18, 19 ఈ మధ్యలో ఏమన్నా వాళ్ళకి అవసరం ఉంటే మళ్ళీ మెయిల్ చేస్తారు, కాల్ చేస్తారు, ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమంటారు. వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఆగస్ట్ 21 నుండి 23 మధ్యలో మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అయితే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 24 ఆగస్ట్, ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 28 ఆగస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, సో జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 5 మధ్యలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ ఏపీఆర్సెట్ 2024-25. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ ఏమంటున్నారు 2026 ఎప్పుడు రావచ్చు, మేబీ 6 months లోపల 2026 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, సో ఎవరైతే సీట్ రాలేదో డిసప్పాయింట్ అవ్వద్దండి. ఇప్పటి నుండి మీ పిహెచ్డి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, పబ్లికేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, రెగ్యులర్గా మాతో టచ్లో ఉండండి. ఈ నెంబర్ ఏదైతే ఉందో దానికి పిహెచ్డి అడ్మిషన్స్ అని మీ సబ్జెక్ట్ మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను, రెగ్యులర్గా అప్డేట్స్ అందిస్తాం. పిహెచ్డి జర్నీ ఏదైతే ఉందో మీరు స్టార్ట్ చేస్తున్నారో చాలా చాలా పేషెన్స్గా ఉండండి. 100% ఒక సక్సెస్ఫుల్ మోడ్లో మీరు వెళ్తారు. కానీ పిహెచ్డి రీసెర్చ్ చేయడం కోసం చాలా పేషెన్స్గా ఉండండి. యాజ్ వెల్ యాజ్ యూ ఫాలో ద రూల్స్ ఆఫ్ ది యూనివర్సిటీ, యూ ఫాలో ద రూల్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఖచ్చితంగా మీరు సక్సీడ్ అయిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఫర్దర్గా పిహెచ్డి తర్వాత ఏమేమి చేయాలి దానిపైన సపరేట్ వీడియో మళ్ళీ వేస్తాను. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే దయచేసి ఒక యూనివర్సిటీలో మీరు ఆల్రెడీ సీట్ వచ్చేసిన తర్వాత చూద్దాంలే అని చెప్పి బై మిస్టేక్గా టైంపాస్ కోసం అప్లై చేసేసి అక్కడ సీట్ వచ్చిందనుకోండి, ఈ యూనివర్సిటీలో సీటు వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మాకు ఆ యూనివర్సిటీలోనే కావాలి, మాకు ఆంధ్ర యూనివర్సిటీలోనే కావాలి, మాకు ఎస్వి యూనివర్సిటీ తిరుపతియే కావాలి, మాకు పద్మావతి మైనా యూనివర్సిటీయే కావాలి, మాకు రాయలసీమ యూనివర్సిటీ అని పర్టికులర్గా ఒక యూనివర్సిటీయే కావాలి అన్నప్పుడు మాత్రమే మీరు ఒక ఆప్షన్ మాత్రమే పెట్టండి. సపోజ్ ఒక ఆస్పిరెంట్ ఉన్నారు, ఆయనకి సీట్ ఏదైతే ఉందో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో వచ్చింది, బట్ హీ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ రీజన్. ఆయన ఏం చెప్తున్నారు అంటే, సార్ దయచేసి నాకు ఒక సజెషన్ ఇవ్వండి, నేను ఏం చేయమంటారు అంటే, మీరు నా సజెషన్ ఏంటంటే పిహెచ్డి సీట్ దొరకడం చాలా కష్టం, మీరు కంటిన్యూ అవ్వండి, పార్ట్ టైం కాబట్టి మీరు రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ గైడ్తో టచ్లో ఉండి 3 monthsకి 4 monthsకి ఒకసారి వెళ్తే మంచిది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేయడం లేదు కదా. అయితే నాకు ఆంధ్ర యూనివర్సిటీ కావాలంటున్నారు.
నేనేమన్నాను అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కావాలి అంటే ఒక ఆప్షన్ మాత్రమే, అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే పెట్టండి. మీకు ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేస్తే సీటు, ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. ఆ సీట్ రాలేదా, ఈ సీట్ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్ర యూనివర్సిటీతో పాటు ఇంకా 2-3 యూనివర్సిటీస్ చూద్దాం అని పెట్టేసి ఆంధ్ర యూనివర్సిటీలో రాకుండా రిమైనింగ్ 2-3 యూనివర్సిటీస్లో వచ్చాయనుకోండి, ఈ ఆచార్య నాగార్జున సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచించి మంచిగా గైడ్ లైన్స్ అన్ని చూసి దెన్ యూ టేక్ ఎ డెసిషన్. అన్నెసరీ తొందరపాటు పడి అన్నెసరీ చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా ఎగ్జిస్టింగ్ సీట్ని పోగొట్టుకోవద్దు. ఈ పిహెచ్డి అడ్మిషన్ని యూజ్ చేసుకోండి. పిహెచ్డి అడ్మిషన్ ఎంత డిఫికల్ట్గా మారిందో మీ అందరికీ తెలుసు. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా యూజీసీ రెగ్యులేషనే ఫాలో అవ్వాలి. యూజీసీ రెగ్యులేషన్ ఏ యూనివర్సిటీ అయినా కూడా, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా, డీమ్డ్ యూనివర్సిటీ అయినా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా, ఏ రాష్ట్రమైనా మీరు ఫాలో అవ్వాల్సింది యూజీసీ గైడ్ లైనే. కాబట్టి మీరు ఆ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని మీరు పిహెచ్డీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. పిహెచ్డీ అన్నది ఒక ప్యాషన్తో చేయండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఫర్దర్గా ఏమైనా సజెషన్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వీడియో యొక్క కామెంట్స్లో మెన్షన్ చేయండి, లేదా ఈ పర్టికులర్ వాట్సాప్ ద్వారా నాతో టచ్లో ఉండండి. మన వీడియో డిస్క్రిప్షన్లో పిహెచ్డీకి సంబంధించిన గ్రూప్, దాంతోపాటు వేరే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అందులో చేరండి, లేదా మాకు వాట్సాప్ చేయండి, మేమే మిమ్మల్ని యాడ్ చేస్తాం. కొంచెం పేషెన్స్ వహించండి. ఖచ్చితంగా 24 hours to 48 hours మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఏపీ ఆర్సెట్ 2026 ఇంకా ఫ్యూచర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ధురంధర్ బ్యాచ్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాం, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది కాకుండా మన వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లో వేరియస్ సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది, ఫ్రీ టెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దయచేసి ఆ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే రాబోతున్న ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో విచ్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, దాదాపుగా 22 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ సబ్జెక్ట్కి వెళ్ళండి, అందులో దయచేసి కొన్ని ఎగ్జామినేషన్స్ ఫ్రీగా అటెంప్ట్ చేయండి. ఎవరైతే ఫ్యూచర్లో నెట్ ఎగ్జామినేషన్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, రాబోయే ఏపీ ఆర్సెట్ 2026 కానివ్వండి, లేకపోతే పిహెచ్డి ఎంట్రన్స్ కానివ్వండి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ ఎగ్జామినేషన్స్ చాలా ఉపయోగపడతాయి. దయచేసి ఎగ్జామినేషన్స్ అన్ని అటెంప్ట్ చేయండి. మీ సబ్జెక్ట్ చూస్ చేసుకుని అటెంప్ట్ చేసి మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక August 15 ఆఫర్ రన్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మా కామెంట్స్లో మెన్షన్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.